హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుందన్నమాట. యాక్చువల్గా మీ అందరికీ ఒక సర్ప్రైజ్. మీ అందరికన్నా నేను చాలా ఎక్సైట్ అవుతున్నాను. మేము బిగ్ బాస్కి వెళ్తున్నాం. నేను ఉషా అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా బ్రోకి చందు కోసం కూడా ట్రై చేసాం కానీ అవ్వలేదన్నమాట. సో నేనైతే ఇలా రెడీ అయ్యాను. ఇది నా అవుట్ఫిట్ అన్నమాట. క్యూట్ ఉంది కదా. లోపలికి మొబైల్స్ ఎలా చేస్తారో చేయరో తెలీదు, మాట్లాడడానికి మైక్ ఇస్తారు ఎవరో తెలీదు, నాగార్జున గారితో ఫోటో తీసుకుంటామో లేదో తెలీదు, ఏం తెలీదు అనమాట. నేను మాట్లాడకపోయినా అట్లీస్ట్ ఒక ఫోటో తీసుకుందాం నాగార్జున గారితో అనుకుంటున్నా, కానీ మొబైల్స్ ఎలా లేదంట. చూడాలి ఏం జరుగుతుంది ఏంటనేది. నేను అంతా కూడా కంప్లీట్గా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. 9:30 కల్లా మేము అన్నపూర్ణ స్టూడియోస్లో అయితే ఉండాలి. ఇంకొక హాఫ్ అన్ అవర్లో అయితే మేము స్టార్ట్ అయిపోతాము. సో ఇంకెందుకు లేట్ చేయడం, లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో అందరికీ, మేమైతే రెడీ అయిపోయాము అనమాట. మంచిగా రెడీ అయ్యాం కదా. యాక్చువల్లీ క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం. మేము ఇందాక రెడీ అయ్యాం, హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం క్యాబ్ వస్తుందా రాదని. చూడాలి, తొందరగా వస్తే తొందరగా వెళ్ళాలి, తొందరగా నాగార్జున గారిని చూడాలి అనుకుంటున్నాం. ఉషా ఎలా ఫీల్ అవుతున్నావు? ఎక్సైట్ అవుతున్నావా? చాలా హ్యాపీగా. అసలు సీజన్ 7కి వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు ఇదే అనమాట రూపాతో. సో చూడాలి, ఈసారి కంటెస్టెంట్స్ కూడా కళ్యాణ్ అండ్ తనుజ కూడా చాలా బాగా ఆడుతున్నారు. సో వాళ్ళని సపోర్ట్ చేయడానికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. క్యాబ్ అయితే వచ్చేసింది అనమాట. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. యాక్చువల్లీ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఉషా కూడా అలాగే ఉందనమాట. ఉషా ఆల్రెడీ బిగ్ బాస్ 7 కూడా వెళ్ళింది, మళ్ళీ 9 కూడా వస్తుందన్నమాట. అసలు వెళ్ళే రూట్ అంతా కూడా చాలా ప్రశాంతంగా అయిపోయింది. మా డ్రైవర్ అన్న మాత్రం మాకు 30 minutesలోనే తీసుకెళ్ళిపోయాడు. యాక్చువల్గా మా ఇంటి నుంచి చాలా దగ్గరగానే ఉందిలేండి అన్నపూర్ణ స్టూడియోస్. ఇక్కడ చాలా గేట్స్ ఉంటాయి. మనకి 7 acres అని ఉంటుందన్నమాట. అక్కడే మనం దిగాలి. ఇదే అనమాట ఎంట్రన్స్. సో మనకి ఎంట్రన్స్ అవ్వగానే మనకు ఒక ఓటీపీ అంటే వస్తుందన్నమాట, దాన్ని చూపించాలి. ఫైనల్లీ ఎంటర్ అయిపోయామన్నమాట. చూడండి అన్నపూర్ణ స్టూడియోస్ ఇదే అనమాట. యాక్చువల్గా ఈ 7 acresలో ఏంటంటే బిగ్ బాస్ సెట్ అది ఉంటుంది, ఇంకొక గేట్లో సీరియల్ సెట్ అవన్నీ ఉంటాయంట. సో మాకు ఇక్కడ చైర్స్ అయితే వేసి ఉంచారు, మేమందరం కూర్చోండి. హలో అందరికీ, మేము ఇప్పుడే బిగ్ బాస్కి వచ్చామన్నమాట. మేము ఇప్పుడు మీకు ఒక సెట్ చూపిస్తాము కదా. ఇదే అనమాట, ఇక్కడే అన్నపూర్ణ స్టూడియోస్ లైక్ బిగ్ బాస్ షూటింగ్ జరుగుతుంది. అండ్ అక్కడ దూరంగా మీకు ఒక షెడ్ కనిపిస్తుంది కదా పైన, అక్కడే అనమాట మన కంటెస్టెంట్స్ అందరు కూడా ఉన్నారు. చాలా క్లోజ్గా ఉన్నాము అక్కడికి ఇక్కడికి. అండ్ ఇదంతా కూడా ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళందరూ వెయిట్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ చైర్స్ కూడా ఉన్నాయి, వచ్చిన వాళ్ళు ఆడియన్స్ వెయిట్ చేయడానికి. ఎవరు రాలేదు ప్రస్తుతానికైతే, మేమే ఉన్నాము. ఇంకా వెళ్ళినాక ఆధార్ ఇచ్చేసి కొన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలన్నమాట. ఒక ఫామ్ అయితే సబ్మిట్ చేయాలి. అది సబ్మిట్ చేశాక ఇంకా మేము కూర్చున్నాము. లైక్ అందరూ వచ్చినాకే పంపిస్తారంట. 9:30కి అట్లా రమ్మన్నారు, కానీ 10కి పంపించారనమాట లోపలికి. ఇంకా టైం ఉంది కదా 10 అవ్వడానికి అని చెప్పి ఇంకా అన్నీ తిరుగుదాం అనుకున్నాము. నేను ఉషా అయితే ఒక సింపుల్ రౌండ్ అయితే వేద్దాం అనుకున్నాం. ఇంకా అలా వెళ్తూ ఉంటే ఎదురుగా ఫస్ట్ మన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఉన్న హౌస్ అయితే కనిపించింది. మనం టీవీలో చూస్తాం కదా, ఆ హౌస్ ఇదే అనమాట. అసలు చాలా హ్యాపీ అనిపించింది. కానీ మేము ఎలా ఫొటోస్ వీడియోస్ చిన్నది ఇంకా స్టార్ట్ చేసుకున్నాము. సెక్యూరిటీ గార్డ్ లోపల నుంచి వచ్చేసి ఇక్కడ ఫొటోస్ తీయకూడదు, వీడియోస్ తీయకూడదు, తీస్తే 10,000 ఫైన్, మిమ్మల్ని లోపలికి పంపించాము, ఇవి అవి అన్నారనమాట. ఇంకా సరేలే అని చెప్పి ఒక 5 minutes కూడా తీసుకోలేదు. ఇంకిద్దరం చిన్న చిన్న క్లిప్స్ తీసుకున్నాం. యాక్చువల్గా ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వచ్చు, లాంగ్ వీడియోలా చేద్దాము అనుకున్నాను, కానీ ఇంకా సెక్యూరిటీ దూరం నుంచి చూస్తే నడుచుకొని వచ్చేస్తున్నాడు. మాకు అర్థమైపోయింది అప్పుడే. సరేలే అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాము. ఎక్కడికి వెళ్ళినా మిర్రర్ కనిపిస్తాయి, సెల్ఫీస్ తీసుకోవడం. అండ్ మాకు బిగ్ బాస్ సెట్ లోపలికి మొబైల్స్ కానీ వాచెస్ కానీ ఏమీ అలౌ లేవన్నమాట. ఆల్రెడీ షూట్ అయిపోయి రిటర్న్ బయటకు వచ్చేసాం మేము. ఇంకా చిన్న వీడియోస్ అయితే తీసుకున్నాం. ఇక్కడ మాకు ఒక కొత్త ఫ్రెండ్ కూడా పరిచయం అయింది, శ్రవంతి అని చెప్పేసి. చాలా మంచిగా మాట్లాడారు తినే అనమాట. అండ్ అసలు ఈ షోకి వస్తానని ఎప్పుడు అనుకోలేదు, ఫైనల్లీ వచ్చిందనమాట. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఇదంతా పక్కన పెడితే ఈవినింగ్ ఎప్పుడవుతుంది, మమ్మల్ని టీవీలో చూపిస్తారా చూపించరా అని చెప్పి అదొక టెన్షన్. ఎందుకంటే ఎవరికి చెప్పలేదు. ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పుకొని టీవీలో చూపించకపోతే చండాలంగా ఉంటుంది కదా అని చెప్పి ఇంకెవరికి చెప్పలేదన్నమాట. కానీ ఇంటికి వెళ్ళాక చూస్తే మమ్మల్ని చూపించారు. చాలా హ్యాపీ అనిపించింది. మెయిన్ ఉషాని నన్ను చాలా ఫోకస్ చేసినట్టు మరీ చూపించారు. అండ్ నేను మాట్లాడాను కూడా, అది చూపించలేదన్నమాట. కొంచెం
కొంచెం బాధ అనిపించింది. అండ్ అసలు మేము ఎలా వెళ్ళాము, బిగ్ బాస్కి ఎలా వెళ్ళాలి, ఆ లోపల ఏం జరిగింది అనేది నేను సెకండ్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. సో మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను టీవీలో నన్ను ఏ క్లిప్స్లో చూపించారో అది నేను యాడ్ చేస్తాను. సో తప్పక చూసేసేయండి. థ్యాంక్ యూ.